రాజంపేట అసెంబ్లీ టికెట్ అక్కడ టీడీపీలో చిచ్చురేపుతోంది. రాజంపేట మాజీ ఎంపీ రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడి కొడుకు సుగవాసి సుబ్రహ్మణ్యం పేరును టీడీపీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు వర్గం మాత్రం సుగవాసి అభ్యర్థిత్వం పట్ల సుముఖంగా లేదు. నిరసన ప్రదర్శనలు సాగిస్తూనే ఉంది. తగ్గేదే లేదు అంటూ బత్యాల తెగేసి చెబుతుండటంతో టీడీపీ అధిష్టానానికి రాజంపేట వ్యవహారం కొరకరాని కుయ్యలా తయారైంది. రాజంపేట టీడీపీ అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం పేరు ప్రకటించినప్పుడు సహజంగానే ఆయన వర్గం సంతోషించింది. నిజానికి రాజంపేట లోక్సభ సీటు ఇచ్చినా, అసెంబ్లీ సీటు ఇచ్చినా పోటీ చేయడానికి సిద్ధమని అంతకుముందే సుగవాసి ప్రకటించి ఉన్నారు. తన తండ్రి గతంలో ఎంపీగా గెలిచి ఉండడం అందుకు కారణం. ఇప్పుడు అసెంబ్లీ టికెట్ వచ్చిన సందర్భంగా ఆయన అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. అయితే మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగలరాయుడు వర్గీయులు మాత్రం పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బత్యాల భవన్ దగ్గర పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. తమ నాయకుడు బత్యాలకు టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ భవనం పైకెక్కి నినాదాలు చేశారు. కష్టపడినటువంటి నాయకుడు బత్యాల చెంగలరాయుడు గారు తప్పుడు కేసులు పెట్టా ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రయాసం చేసినటువంటి నాయకుడు తెలిసేటువంటి పోగొట్టి సుబ్రహ్మణ్యం ఎవరంటే ఇక్కడ ఈరోజు ఒక కార్యకర్త కూడా బాగా తెలియదు తెలిసేటువంటి పోగొట్టాడు. బత్యాల చెంగలరాయుడికి టికెట్ ఇవ్వకుంటే మందాశీల ఆత్మర్పణం. జై బీసీఆర్, జై బీసీఆర్, బీసీఆర్ గారి నాయకత్వం, బీసీఆర్ గారి నాయకత్వం. మరో కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి సిద్ధమైనప్పుడు మిగిలిన వారు వారించాల్సి వచ్చింది. అయితే బత్యాలను సమాధానపరిచి కలిసికట్టుగా పనిచేయగలననే నమ్మకం ఉన్నట్టు సుగవాసి సుబ్రహ్మణ్యం చెబుతున్నారు. రాజంపేటలో ఇప్పుడే చాలా అసమ్మతి కూడా ఉంటుంది. అసమ్మతి అంటే మీకు టికెట్ ప్రకటించిన తర్వాత కొంత వ్యతిరేకత కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగ వారిని కలుపుకొని పోయే విధానం చూస్తుంటున్నారు. వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళు చెప్పిందంతా విని వాళ్ళని సమన్వయం చేసుకొని మేము ముందుకు పోతాం. చెంగలరాయుడు నేను ఇండిపెండెంట్గా కూడా చేస్తానని కూడా ఒక ప్రచారం అయితే రాజంపేట నియోజకవర్గం జరుగుతుంది. ఒకవేళ అతను ఇండిపెండెంట్గా చేస్తే ఒకవేళ రాజంపేట నియోజకవర్గంలో ఏమైనా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా మీరు పుడుచుకోగలుగుతారు? గౌరవనీయులైన చెంగలరాయుడు గారి ఆశీర్వాదాలు నాకుండా ఆయన నమ్ముతున్నాను. నేను వారిని ఈరోజు కలుస్తాను. వాళ్ళతో మాట్లాడుకొని సమన్వయం చేసుకొని మేము ఇరువురం కలిసే చమర్తి జగన్మోహన్ రాజు గారిని కూడా కలుపుకొని ముగ్గురం కలిసే పార్టీ విజయానికి కలిసికట్టుగా కృషి చేస్తాం. సుగవాసి ధీమా సంగతి ఎలా ఉన్నా బత్యాల వర్గీయులు మాత్రం ఎంత మాత్రమూ పట్టు వదలటం లేదు. రాజంపేటలో భారీ ర్యాలీ జరిపి బల ప్రదర్శనకు దిగారు. బత్యాల కూడా అభివాదం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం పట్టుదల నింపే ప్రయత్నం చేశారు. సుగవాసి వద్దు బత్యాల ముద్దు అంటూ ప్లకార్డులతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియచేశారు. ఈరోజు పర్మిషన్ తీసుకొని సువాసి ఉద్యమించేందుకు నా నాయకుడు చంద్రబాబు నాయుడుకి నా నాయకుడు నాయుడు గారికి అందరికీ తెలిసి 2019లో నేను ముద్దంటా ఉంటే నాకు మీరే ముద్దండి. ఇప్పుడు నాకు ముద్దంటా ఉంటే నేను ముద్దంటాను. నా
రాజపేట ముందు రాయచోటి ఉద్యోగం మేము ఉంటున్నాం. మత్యాల ముందు తర్వాత ఉద్యోగం మేము ఉంటున్నాం. ఏడని అంటున్నాం. దాన్ని గౌరవించిన నాయకులు చంద్రబాబు దయచేసి నాకు సుభాష్ పాలకొండ కుమారులకు మీరు ఎవరైతే రాయచోటి వచ్చేయండి, రాయచోటి నుంచి వెళ్తాం. వీళ్ళు నాకు ఇచ్చేయండి, చేరేడు గెలుస్తాం. ఈ పరిస్థితుల్లో చెంగల్రాయుడు వర్గం సమాధాన పడడానికి సిద్ధంగా ఉన్నట్టు కనపట్టలేదు. దీంతో రాజంపేట వ్యవహారం టీడీపీ నాయకత్వానికి తలనొప్పిగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి. వైసీపీ తరపున ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పోటీలో ఉండగా బలిజ అభ్యర్థిని బరిలో దించాలన్నది టీడీపీ వ్యూహం. అయితే సుగవాసి బత్యాల ఇద్దరు బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో సమస్య జటిలంగా తయారైంది.